రేయ్ మళ్ళీ ఏమైందిరా? నీకు తెలుసు కదరా నేను సుశీలను లవ్ చేస్తున్నానని. అయితే రాత్రి 12ంటికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పాను రా. అర్ధరాత్రి ఐ లవ్ యూ ఏంట్రా? సేమ్ తన కూడా ఇలాగే ఫీల్ అయింది. అందుకే మళ్ళీ సారీ చెప్పేద్దామని ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాను. గేట్ వేస్తుంది, గోడ దూకి వెళ్ళిపోయి సుశీలను లేపేహాను. కానీ లేచింది మాత్రం సుశీల కాదురా, వాళ్ళు వదినా. సేమ్ నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను రా. పక్క నుంచి వాళ్ళ అన్నయ్య కూడా లేచాడు రా. ఆడేమో మ్యాటర్ మొత్తం అపార్థం చేసుకుని వీళ్ళందరినీ పంపించాడు రా. నువ్వు చెప్పేది ఏంటంటే నాకే కుమ్మాలనిపిస్తుందిరా. ఇక వాళ్ళు నిన్ను కొట్టాలనుకోవడంలో తప్పే లేదు. అలాగని చెప్పి అంతమంది కొడితే చచ్చిపోతాను కదా కాక. సరే బయటికి రా. నేను బయటకు వస్తే వాళ్ళని చంపేస్తాను రా. రారా. ఆగండి. చూసా వదిన, పుట్టినరోజుని గుడికి రమ్మంటే వస్తానని చెప్పి గుడికి రాలేదు. కనీసం ఇంటికైనా వచ్చాడా? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి ఉంటాడులే వదినా. అదిగో వచ్చేసాడు. ఉండు, వాడు పని చెప్తాను. ఒరే, నువ్వు గుడికి రాలేదని అత్తయ్య చాలా కోపంగా ఉంది. తప్పు చేస్తే ఉండదా మరి? కష్టపడి కొడుకుని ఇంజనీరింగ్ చదివిస్తే కనీసం పుట్టినరోజు నాడైనా అమ్మతో కలిసి గుడికి వెళ్ళలేదు. తప్పా కాదా? అత్త నువ్వైనా చెప్పు. అస్తమానం ఫ్రెండ్స్ వేసుకొని బలాదురుగా తిరిగే కొడుకుని ఏ తల్లైనా ఎందుకు భరించాలి? కమాన్ టెల్ మీ. మా అమ్మ 24 క్యారెట్స్ గోల్డ్ కాబట్టి నన్ను భరిస్తుంది. వద్దమ్మ వద్దు, నేను అనర్హుడిని. పుట్టినరోజు నాడు నీ చేత్తో చేసిన పాయసం తాగే భాగ్యం నాకు లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్. దేవత లాంటి అమ్మ మనసుని బాధ పెట్టాను. తను వెళ్ళింది ఇక ఆపు. ఆహా, ఆంటీ మనందరికీ కూడా పాయసం తీసుకొస్తున్నారా? నీకు పాయసం కాదురా, పాయిజన్ పెట్టాలి. పెట్టాలి. ఎరా, మీకు అసలు బుద్ధుందిరా? థ్యాంక్స్ ఆంటీ. కనీసం ఉందా లేదా అన్న డౌట్ ఉంది మీకు. మా ఇళ్లలో అయితే లేదని డిసైడ్ చేస్తారు. చదువుకోకుండా బేవర్స్ గా తిరుగుతుంటే అనరా? అసలు వీళ్ళు ఇలా తయారవడానికి కారణం నువ్వే అన్నయ్యా. కరెక్ట్ ఆంటీ. కనీసం 4 నిజం తెలుసుకున్నాను. నువ్వు ముయ్ నీది. కనీసం వీడి రోజు గుడికి కూడా రాలేదు తెలుసా? భలేదానివే. ఇవాళ బర్త్డే కదా, రక్తదానం ఇద్దామని నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఇచ్చావా నాన్న? ఈయన బాడీలో బ్లడ్ తక్కువగా ఉందని వాళ్ళే రివర్స్ లో ఇచ్చారు. ఇదిగోనమ్మా, పోయిన వారం మ్యారేజ్ తాలూకు క్యాటరింగ్ డబ్బు. ఒరే ఫూల్స్, ఎవరినో కాదు మిమ్మల్ని. రేపటి నుంచి జగన్నాథ స్వామి రథోత్సవాలు. మీరందరూ నా షాప్ వచ్చి హెల్ప్ చేయాలి. సారీ ఏమైంది? ఇట్స్ ఇంపాసిబుల్. నాకు గాని కాళ్ళు ఉండాలి. క్లైమాక్స్ మారిపోయేది. లేవు కాబట్టి నువ్వు చూసుకున్నా. లోపలంతా వెతకండి. ఏందన్నా ఇంకా పైసలు తీసుకుని రాలేదు? అన్నా వాడు ఇంకా రాలేదేందన్నా? తప్పకుండా వస్తాడ్రా. ఊరుకున్నా బడాయి. నువ్వేమన్నా యేసు ప్రభువా పిలవంగానే నిన్ను నమ్మి రావడానికి? ఆ బుల్లోడు మహా ముదురన్నా, మంచి స్కీమ్ తో వస్తాడు. చూస్తాడు. నా మాటినన్నా కాంప్రమైజ్ అయిపోయి కులుమని వెళ్దామన్నా. ఈ బాంబులు కూడా వదిలేసి హ్యాపీగా ఐస్ గడ్డ వెళ్తే ఆడుకోవచ్చు. అక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి అంటన్నా. అన్నా చీర వదిందే అన్నా. అన్నా నీకేమన్నా అర్థమైందా అన్నా? కానీ నాకు పూర్తిగా అర్థమైందన్నా. బుల్లోడి దృష్టిలో వదిన ఒక గాడిద. వదిన మాటలు నువ్వు విన్నందుకు నువ్వు ఒక అడ్డగాడిదేవి. కలగోడ భావం తీసుకుందామన్నా. అరే శంకరాపురం సూపర్ హిట్ అయింది. పెదరాడి కూడా హిట్టారా? అది ఎప్పుడు రిలీజ్ అయింది? నన్ను కులుమనాలి తీసుకెళ్ళాను. బాబోయ్, ఆ బుల్లోడు ఇటే వచ్చేట్టున్నాడు. లేవు. అయ్యో వాళ్ళంతా కుట్టు చేస్తున్నారు. కష్టపడి బండేసుకుని ఇటు వస్తే నువ్వు వాళ్ళని పిలుస్తావేంట్రా? ఏంట్రా గుండోడు అలా చూస్తున్నావు? ఏదో నేనే లేస్తానన్నట్టు. ఒకప్పుడు మేము మద్రాస్ చేసిన వాళ్ళమే. కాకపోతే ప్రస్తుతం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నువ్వు లొకేషన్ మాత్రం దరిద్రుడా. అర్జెంటు. కళ్ళు ముయ్యరా ఇరుపు. మనం ఇంకా బతికే ఉన్నామని అడుచు నిజంగానే మనల్ని చంపేస్తాడు. తాళ్లపాక సొసైటీకి చెందిన 86 ఎకరాల గ్రానైట్ భూమి వెంకటాద్రిదని కోర్టు విశ్వసిస్తోంది. ఇన్నాళ్లు ఆ భూమిని అన్యాక్రాంతంగా భిక్షపతి అనుభవించిన కారణంగా నష్టపరిహారంగా 10 కోట్లు చెల్లించి ఆ భూమిని యథాస్థితిలో వెంటనే అప్పగించాల్సిందిగా కోర్టు భిక్షపతిని ఆజ్ఞాపిస్తోంది. నువ్వేంట్రా?
ప్రజా వైద్యశాల కదా, కాలు బాగు చేయించుకొని కులు మనాలి వెళ్దామని. అవునా అమ్మా? అయితే ఈసారి నిజంగా నీ 2 కాళ్ళు ఎరగొట్టేస్తాను, అప్పుడు బాగు చేయించుకుంది. అమ్మో, బసవన్న కొడుకు అనిపించుకున్నావు. నీకు కూడా మీ నాన్నలాగే పేదల మీద ప్రేమ ఎక్కువ. నా చోటు ఇక్కడే, ఎవరేమంటానికి చచ్చిపోయింట. లాభం లేదు, మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది. డాక్టర్, గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్? ఎవరికైనా మెదడు చిట్లిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా, వీడికి చిప్పు దొబ్బిందని. అంటే బావా. ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. పద వెళ్దాం. వీడికి నిజంగానే చిప్పు దుబ్బింది. బావా, ఇదేంట్రా, ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలు తిన్నట్టు ఈ దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే, ఓ కొంపది సింహరాజ్ ఎఫెక్ట్. ఒరే, మిమ్మల్ని కొట్టినోడు రాసేవాడో తెలుసుకున్నారా? అవును, ఫైట్ అసలు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా ఖాళీ నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాజ్ ఎఫెక్టే. మీరే కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదన్నా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా? అన్నా అన్నా, ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది వరుసలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ ఓ బుల్లోడు కొట్టిన దెబ్బలకి వీడికి చిప్పు దొబ్బింది. ఇది కాలు దబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంచక్క కులు మనాలిలో సెటిల్ అయిపోదాం అన్నా, చల్లగా ఉంటది. నోరు మీద నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా అన్నా, వాడు సింహరాజుడేమోనని డౌట్ అన్నా. వాడు కొడుతుంటే ఒళ్ళంతా కరెంటు పాకినట్టుంటుందన్నా. అక్క, నిన్ను విడోగా చూడలేను, బావకు చెప్పు. పశుపతి, ఎంతమందినైనా తీసుకో, వాడు తలకాయ తీసుకొచ్చి నాకు అప్పగించు. ఈ తాయెత్తు కట్టుకోండి. కట్టుకో బావా, నీకు బ్యాడ్ టైం రాబోతుందట. మా అక్క వీడియో అవుద్ది. అవునన్నా, ఆ వెంకటాద్రి వాళ్ళు లండన్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు నీ మీద కేసు కూడా పెడతామంటున్నారంట. రాయ్ పిచ్చోడా, నా గుడ్ టైం ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. కట్టమంటారా? పశుపతికి వాళ్ళంతా దొరికారట. ఇంకాసేపట్లో వాళ్ళందరినీ వేసేసి ఇక్కడికి రాబోతున్నాడు. నేను నమ్మను, ఆ బుల్లోడు అంత ఈజీగా దొరకడు. నా మాటిని ఆ తాయెత్తు కట్టుకో అన్నా. అయ్యా, ముందు తమరు తాయెత్తు కట్టుకోండి. ముందు వీడిని తీసుకెళ్ళండ్రా. అయ్యా, తమరు మంచి కోసం సకల ప్రమాద నివారణ పూజలు చేసి ప్రత్యేకంగా పట్టుకొచ్చారయ్యా ఈ తాయెత్తు. అన్నా, రేయ్ అయ్యా, పశుపతి గాడు, ఎరా అందరినీ వేసేసావా? లేదన్నా, ఏ ఒక న్యూస్ చెప్పి వేద్దాం అనుకుంటున్నా అన్నా. ఏంట్రా అది? అన్నా, ఆ బుల్లోడెవడో తెలుసా అన్నా? బసవన్న కొడుకన్నా. బసవన్న వైఫ్ దుర్గా బతికే ఉందన్నా. నిజమా? అయితే అందరినీ వేసే. వెయ్య బుద్ధి కావట్లేదన్నా. ఏం లేదన్నా, ఇంకో 36 గంటల్లో వాళ్ళు కోర్టుకు హాజరైతే నీకు 150 కోట్లు లాస్. అంత ఆస్తి నీదవుతున్నప్పుడు ఎందుకు బేరమాడకూడదు అని మన లాయర్ గారు సరైన టైంలో ఐడియా ఇచ్చారు. నాకు నీకున్నంత ఆశ లేదన్నా. 2 కోట్లు ఇస్తే చాలు, తృప్తి పడతా. 24 గంటల్లో డబ్బంద చేస్తే వాళ్ళని నీకు అప్పగిస్తా, లేకపోతే వాళ్ళని నేనే కోర్టుకు తీసుకెళ్తా. పశుపతి, నా ఉప్పు తిని నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? అయ్యా, అది వాడి తప్పు కాదన్నయ్యా, తమ జాతకమే అలా ఏడ్చింది. రాయ్, వాడిని తీసుకురండి రా. ఇప్పుడు వేస్ట్ అండి, బ్యాడ్ టైం ఆల్రెడీ స్టార్టెడ్. నో యూస్. డైలీ కాలేజ్కి ఇదే రూట్లో వెళ్తారట అన్నా. రేయ్, ఈ అవతారాలేంట్రా? నీ బిట్ పక్కన 2 బిట్లు ఉన్నాయి కదరా, వాటిని మీ ఇద్దరం తెగొట్టేద్దామని. అదిగో నేను బాడీ గార్డ్. దీని వెనకాల పడుతున్నవాడు తప్ప మిగతా వాళ్ళంతా గుడి ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ ఉన్నారు. అర్థమైందండి, మన ఇద్దరి మధ్యన ఏదో జరగబోతుందని అర్థమైంది. నిజమండి, ఆ రోజు అక్కడ జైంట్ వీల్ ఆగిందా, కానీ ఇంకా ఇక్కడ తిరుగుతూనే ఉంది. అదేంటో మీతోనే మాట్లాడాలని, మీతోనే కలిసి ఉండాలని అనిపిస్తుంది. ఏంట్రా ఇది అని మా బంటి గారిని అడిగితే, ప్రేమలో పడినప్పుడు ఇలాగే ఉంటుందని వాడు చెప్పాడు. బంటి ఎవరు? వాడు బంటి అంటే ఎలుగు బంట? ఎస్, కరెక్ట్. అసలు నా గురించి మీకేం తెలుసని? చూడండి, మనకి ఇలాంటి పట్టింపులేం లేవండి. జాతి, కులం, మతం ఇవేవి లేవండి. మీరు జస్ట్ నన్ను ప్రేమించారని ఒక మాట చెప్తే చాలు. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. అందులో ఒకడు మగవాడు.
ఇప్పటికైనా అర్థమైందా ఎందుకు వద్దంటున్నాను? మాకు సెట్ చేసేసావా? సారీరా, ముగ్గురికి పెళ్లి అయిపోయిందంట. ఊరుకోరా, ఊరుకో.